తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. Good evening and welcome to Foresights Exclusive Drive with me Avinash Janagama. జాతీయ పార్టీగా ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో సొంత గూడు ఏర్పాటు చేసుకుంది. పార్టీ కార్యాలయంను నూతనంగా నిర్మించుకుంది. ఈ నూతన భవనంకు ఇందిరాగాంధీ భవన్గా నామకరణం చేశారు. 2009లో సోనియా గాంధీ ఈ నూతన భవన పనులకు శంకుస్థాపన చేశారు. 15 ఏళ్ల పాటు ఈ భవన నిర్మాణ పనులు కొనసాగాయి. అధునాతన హంగులతో 6 అంతస్తుల్లో ఇప్పుడు ఈ భవనం రూపుదిద్దుకుంది. పార్టీలోని పలువురు సీనియర్ నేతలు, ప్రముఖులు, ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాగా కార్యకర్తల హర్షాతిరేకాల మధ్య నూతన భవనం ఆరంభమైంది. దీంతో 5 దశాబ్దాల తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యాలయం తన చిరునామాను మార్చుకుంది. 46 ఏళ్లుగా అక్బర్ రోడ్లోని బంగ్లా 24 కేరాఫ్గా సాగింది. ఇక్కడ నుంచే కాంగ్రెస్ కార్యకలాపాలన్నీ సాగాయి. రాజకీయ వ్యూహాలన్నీ ఇదే వేదికగా నడిచాయి. ఇప్పుడు ఆ చిరునామా 9A కోట్ల మార్కు మారింది. నూతన భవనాన్ని పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు సంయుక్తంగా ప్రారంభించారు. సోనియా గాంధీ జ్యోతి ప్రజ్వలన చేయగా మల్లికార్జున్ ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. నూట 40 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను పరిశీలిస్తే 1885లో దేశం నలుమూలల నుంచి వచ్చిన 72 మంది ప్రతినిధులతో ముంబైలో భారత జాతీయ కాంగ్రెస్గా స్థాపన జరిగింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి సరికొత్త తరం నాయకులు పుట్టుకొచ్చారు. తద్వారా దేశమంతటా ఆయా రాష్ట్ర విభాగాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల పేరుతో విస్తరించింది ఈ పార్టీ. 1937 నాటి ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారిగా రాజకీయ అధికారాన్ని రుచి చూసింది. 1951, 1964 మధ్య కాలంలో 3 సార్లు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలతో అధికారాన్ని చేజిక్కించుకుంది. (1966) నుంచి ఇందిరాగాంధీ శకం నడిచింది. ఆమె మరణానంతరం రాజీవ్ గాంధీ 1998 వరకు కొనసాగారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోని 17 రాష్ట్రాలను పాలించింది. జూలై 2023లో కాంగ్రెస్ 25 రాజకీయ పార్టీలతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా అనే కూటమితో ఏర్పాటు చేసింది. కూటమిలో పలు ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే శతాబ్దన్నర కాలం పాటు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ పరంగా సొంత భవనం లేదు. ఇప్పటి వరకు అద్దె భవనంలోనే పార్టీ కార్యకలాపాలన్నీ కొనసాగుతూ వచ్చాయి. అది ప్రభుత్వ బంగ్లాలో అద్దె ప్రాతిపదికన నడిచింది. పార్టీ పరంగా ఎందరో సీనియర్ నేతలు ప్రధానులుగా కొనసాగినప్పటికీ ఎవరికీ సొంత భవనం నిర్మించాలన్న ఆలోచన కలగలేదు. ఒకవేళ ఆలోచనలు ఉన్నా ఆచరణలోకి తీసుకురాలేకపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకుంది కాంగ్రెస్.
నూతన భవనం ప్రారంభ వేళ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీని ఆత్మ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. స్వతంత్ర పోరాటాన్ని కించపరిచేలా మోహన్ భగవత్ మాట్లాడారని మండిపడ్డారు. జాతీయ జెండాకు నమస్కరించని వారు దేశం కోసం ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అంటూ గుర్తు చేశారు. అంతకుముందు సీనియర్లతో కలిసి కార్యాలయ భవనాన్ని ఆద్యంతం పరిశీలించారు రాహుల్. ప్రభుత్వ భవంతుల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదన్న కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా ఎన్నో ప్రాంతీయ పార్టీలు దేశ రాజధాని ఢిల్లీలో సొంత భవనాలు నిర్మించుకున్నాయి, కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికైనా జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో సొంత భవనాన్ని నిర్మించుకోవడం ముదావహం. జాతీయ పార్టీగా ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో సొంత గూడు ఏర్పాటు చేసుకుంది. పార్టీ కార్యాలయంను నూతనంగా నిర్మించుకుంది. ఈ నూతన భవనంకు ఇందిరాగాంధీ భవన్గా నామకరణం చేశారు. 2009లో సోనియా గాంధీ ఈ నూతన భవన పనులకు శంకుస్థాపన చేశారు. 15 ఏళ్ల పాటు ఈ భవన నిర్మాణ పనులు కొనసాగాయి. అధునాతన హంగులతో 6 అంతస్తుల్లో ఇప్పుడు ఈ భవనం రూపుదిద్దుకుంది. పార్టీలోని పలువురు సీనియర్ నేతలు, ప్రముఖులు, ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాగా కార్యకర్తల హర్షాతిరేకాల మధ్య నూతన భవనం ఆరంభమైంది. దీంతో 5 దశాబ్దాల తరువాత ఏఐసీసీ ప్రధాన కార్యాలయం తరని చిరునామాను మార్చుకుంది. 46 ఏళ్లుగా అక్బర్ రోడ్లోని బంగ్లా 24 కేరఫ్గా కొనసాగింది. ఇక్కడ నుంచే కాంగ్రెస్ కార్యకలాపాలన్నీ సాగాయి. రాజకీయ వ్యూహాలన్నీ ఇదే వేదికగా నడిచాయి. ఇప్పుడు ఆ చిరునామా 9A కోట్ల మార్కు మారింది. నూతన భవనాన్ని పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు సంయుక్తంగా ప్రారంభించారు. సోనియా గాంధీ జ్యోతి ప్రజ్వలన చేయగా మల్లికార్జున్ ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. నూట 40 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను పరిశీలిస్తే 1885లో దేశం నలుమూలల నుంచి వచ్చిన 72 మంది ప్రతినిధులతో ముంబైలో భారత జాతీయ కాంగ్రెస్గా స్థాపన జరిగింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి సరికొత్త తరం నాయకులు పుట్టుకొచ్చారు. తద్వారా దేశమంతటా ఆయా రాష్ట్ర విభాగాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల పేరుతో విస్తరించింది పార్టీ. 1937 నాటి ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారిగా రాజకీయ అధికారాన్ని రుచి చూసింది. 1951 1964 మధ్య కాలంలో 3 సార్లు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలతో అధికారాన్ని చేజిక్కించుకుంది. పంతొమ్మిది 1966 నుంచి ఇందిరాగాంధీ శకం నడిచింది. ఆమె మరణానంతరం రాజీవ్ గాంధీ 1998 వరకు కొనసాగారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోని 15 రాష్ట్రాలను పాలించింది. జూలై 2023లో కాంగ్రెస్ 25 రాజకీయ పార్టీలతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండీ అనే కూటమితో ఏర్పాటు చేసింది. కూటమిలో పలు ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.
అయితే శతాబ్దంన్నర కాలం పాటు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ పరంగా సొంత భవనం లేదు. ఇప్పటి వరకు అద్దె భవనంలోనే పార్టీ కార్యకలాపాలన్నీ కొనసాగుతూ వచ్చాయి. అది ప్రభుత్వ బంగ్లాలో అద్దె ప్రాతిపదికన నడిచింది. పార్టీ పరంగా ఎందరో సీనియర్ నేతలు ప్రధానులుగా కొనసాగినప్పటికీ ఎవ్వరికీ సొంత భవనం నిర్మించాలన్న ఆలోచన కలుగలేదు. ఒకవేళ ఆలోచనలు ఉన్న ఆచరణలోకి తీసుకురాలేకపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకుంది. నూతన భవనం ప్రారంభ వేళ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీని ఆత్మ అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర పోరాటాన్ని కించపరిచేలా మోహన్ భగవత్ మాట్లాడారని మండిపడ్డారు. జాతీయ జెండాకు నమస్కరించని వారు దేశం కోసం ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అంటూ గుర్తు చేశారు. అంతకుముందు సీనియర్లతో కలిసి కార్యాలయ భవనాన్ని ఆద్యంతం పరిశీలించారు. ప్రభుత్వ భవంతుల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదన్న కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా ఎన్నో ప్రాంతీయ పార్టీలు దేశ రాజధాని ఢిల్లీలో సొంత భవనాలు నిర్మించుకున్నాయి, కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికైనా జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో సొంత భవనాన్ని నిర్మించుకోవడం ముదావహం. ఇప్పటికైనా సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఇంతకాలం పట్టినందుకు నిజంగా బాధపడుతూ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.